నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. తమ సొంత దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే భారతీయ కమ్యూనిస్టులు బండారం చరిత్రలోకి వెళ్తే ఖచ్చితంగా బయటపడుతుంది. 1989 నాటి టియానన్ మెన్ స్క్వేర్ మారణకాండను ఒకసారి ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి చేసిన ఆ అమానవీయ చర్యను సమర్థించుకున్న వాళ్ళు ప్రజాస్వామ్య ముసుగు వేసుకోవడం ఇక్కడ పెద్ద దురదృష్టం, అలాగే భారతీయ రాజకీయాల్లో విషాదం కూడా. అసలు టియానన్ మెన్ స్క్వేర్ ఉదంతం ఏంటి, అక్కడ జరిగిన అరాచకం ఏంటి, అక్కడ జరిగిన అతి దారుణమైన హింస ఏంటి, ఒకసారి చైనా చరిత్రలోకి, కమ్యూనిస్టుల రక్త చరిత్రలోకి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం. 1989లో చైనాలో విద్యార్థులు, సామాన్యులు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం శాంతియుతంగా జరుగుతున్న ఆ నిరసనను క్రూరంగా అణిచివేసింది. ట్యాంకులతో సొంత పౌరులను తొక్కించి వేలాది మందిని పొట్టన పెట్టుకుంది అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం. ప్రపంచమంతా ఆ మారణకాండను చూసి నివ్వెరపోయి చైనాను తీవ్రంగా ఖండించింది. కానీ భారతీయ కమ్యూనిస్టు పార్టీలకు, సిపిఐ, సిపిఎం వంటి భారత ఎర్రజెండా పార్టీలకు మాత్రం ఆ మారణకాండలో ఒక్క అద్భుతమైన క్రమశిక్షణ కోణం కనిపించింది. చైనాలో వేలాది మందిని ఉక్కుపాదంతో అణిచివేసి, వందలాది మందిని దయాదాక్షిణ్యాలు లేకుండా ఆర్మీ ట్యాంకుల కింద వేసి నలిపేసి చీమలు, పురుగుల్ని చంపినట్టుగా చంపేస్తుంటే అదొక అద్భుతమైన క్రమశిక్షణ అని భారతీయ కమ్యూనిస్టులు చైనా కమ్యూనిస్టులకు ఒత్తాసు పలకడం చరిత్రలో పెద్ద విషాదం, అలాగే అవమానకరం కూడా. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అని రోజు మాట్లాడే భారత కమ్యూనిస్టులు అప్పుడు మాత్రం పూర్తి మౌనం వహించారు. చైనాలో జరిగిన మారణకాండను ప్రభుత్వ వ్యతిరేక కుట్రలను అణిచివేసిన ఒక చర్యగా వీరు అభివర్ణించారు. అంటే తన అధికారాన్ని కాపాడుకోవడానికి పౌరులను చంపడం భారత కమ్యూనిస్టుల దృష్టిలో దేశభక్తి అని మనం అర్థం చేసుకోక తప్పదు. అప్పటి భారతీయ కమ్యూనిస్టు పత్రికలు చైనా ప్రభుత్వం చేసిన చర్యలను సమర్థించే విధంగా అనేక వార్తలు ప్రచురించాయి. ఇప్పటికీ టియానన్ మెన్ స్క్వేర్ గురించి మన భారత కమ్యూనిస్టులు ఖండించిన పాపాన పోలేదు. ప్రజాస్వామ్య పోరాటాన్ని సామ్రాజ్యవాద శక్తుల కుట్రగా వీరు చిత్రీకరించారు. విద్యార్థుల ప్రాణాల కంటే కమ్యూనిస్టు పార్టీ అజెండానే వీరికి ముఖ్యమని అప్పుడే అర్థమైంది. సోవియట్ రష్యా పతనంతో కమ్యూనిజం బలహీనపడుతుంటే చైనాలో మాత్రం కమ్యూనిజం బలంగా ఉందని వీరు సంబరపడ్డారు. చైనాలోని నియంతృత్వాన్ని, క్రూరత్వాన్ని ప్రగతిశీల చర్యగా ఇండియన్ కమ్యూనిస్టులు ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. మన దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం చచ్చిపోతోంది అని పదే పదే అరుస్తూ గావుకేకలు పెడుతూ చైనాలో మాత్రం అదే ప్రజాస్వామ్యాన్ని చంపేయడాన్ని ఈ హిపోక్రైట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమర్థిస్తూ ఉంటారు. వీళ్ళ ద్వంద్వ ప్రమాణాలకు, డబుల్ స్టాండర్డ్స్ కి టియానన్ మెన్ స్క్వేర్ మారణకాండ ఒక గొప్ప నిదర్శనం. సొంత దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రతి పనిని సపోర్ట్ చేయడం కమ్యూనిస్టులకు వెన్నతో పెట్టిన విద్య. భారత్లో ఎమర్జెన్సీ సమయంలోనూ వీళ్ళు ఇలాగే తమ తీరును ప్రదర్శించారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి వీరు దాసోహం అంటున్నారనేది అప్పట్లోనే స్పష్టమైంది. ప్రజాస్వామ్యవాదులను చంపినప్పుడు వీళ్ళు సంబరపడటం అంటే వీరికి హింస అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. భారత్ చైనా సరిహద్దుల్లో చైనా దురాక్రమణను కూడా వీరు ఎప్పుడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. ఎప్పుడు ప్రో చైనాగానే ఉంటూ దేశభక్తి ముసుగు వేసుకుంటారు. విద్యార్థుల త్యాగాలను అవమానించడం వీళ్ళ నైజం. గ్లోబల్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ముందు మానవత్వం కూడా వీరికి గడ్డిపరిక లాంటిదే. టియానన్ మెన్ స్క్వేర్ సంఘటనను సమర్థించడం ద్వారా వీరు తమ ప్రజాస్వామ్య విరోధ వైఖరిని ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. గతంలో చేసిన తప్పును విశ్లేషించుకొని ఇప్పటికీ కూడా క్షమాపణలు చెప్పిన పాపాన పోలేదు. ఇలాంటి పార్టీలకు మన దేశంలో చోటు ఉండడం మన దురదృష్టం. కమ్యూనిస్టుల ఏకైక అజెండా
పార్టీ అధికారంలో ఉండాలి, ఎవరైనా ఆ అధికారం కోసం చావచ్చు. టియానన్మెన్ స్క్వేర్ రక్తం మరకలు ఇప్పటికీ చరిత్రలో ఉన్నాయి. ఆ మరకలను చెరిపేయాలని చూసిన భారత కమ్యూనిస్టుల ప్రయత్నం విఫలమైంది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం విఫలమైన వీళ్ళు మాత్రం ఇంకా చైనాను ఆదర్శంగా చూస్తూనే ఉన్నారు. చైనాలో ప్రజాస్వామ్యం ఎందుకు లేదో వీళ్ళని ఎప్పుడూ అడగకూడదు. ఎందుకంటే సమాధానం దొరకదు. దొరికినా అది ఒక పెద్ద అబద్ధమే అవుతుంది. భారత కమ్యూనిస్టుల మేధో సంపత్తి అంతా కేవలం చైనాను వెనకేసుకొని రావడానికి మాత్రమే సరిపోతూ ఉంటుంది. వీరి లిబరలిజం కేవలం ఒక ముసుగు మాత్రమే. టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ సమయంలో వీళ్ళు వెనక్కి చూసుకుంటే ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మన భారత కమ్యూనిస్టులకు సిగ్గు అనేది లేని విషయం మనకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఘటనలో చనిపోయిన విద్యార్థుల ఆత్మలు ఇప్పటికీ శాంతించలేదు. అటువంటి క్రూరత్వానికి మద్దతు ఇచ్చిన వీళ్లకు దేశభక్తి గురించి మాట్లాడే హక్కు నిజంగా ఉందని మీరు అనుకుంటున్నారా? మన దేశ ప్రతిష్టని తగ్గించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు ఇండియన్ కమ్యూనిస్టులు. టియానన్మెన్ మారణకాండను సపోర్ట్ చేసిన వీరు ఇక్కడ మాత్రం సంఘీలు అని పిలుస్తూ దేశభక్తుల్ని రెచ్చగొడుతుంటారు. వీళ్లకు ప్రజాస్వామ్యం అంటే కేవలం పార్టీకి కట్టుబడి ఉండటం మాత్రమే. బయట దేశాల కమ్యూనిస్టు పార్టీల ఆదేశాలను వీరు శిరసా వహిస్తారు. టియానన్మెన్ మారణకాండపై మౌనం అంటేనే టియానన్మెన్ మారణకాండపై మౌనం అంటేనే అది ఒక నేరం. మద్దతు ఇచ్చారు అంటే అది దేశద్రోహంతో సమానం. చైనాలో జరుగుతున్నది ఏదైనా సరే వీరికి అది గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ న్యూస్ లాంటిదన్నమాట. చాలా గొప్ప పరిణామం అని మన భారత కమ్యూనిస్టులు ఫీల్ అవుతూ ఉంటారు. భారత్ ఎదిగితే వీరికి ఎందుకు కడుపుమంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. మన దేశానికి కమ్యూనిస్టులు ఒక పెద్ద అంటువ్యాధి. చరిత్ర ఎప్పటికీ వీరిని క్షమించదు. భవిష్యత్తులో కూడా వీరు తమ వైఖరి మార్చుకోరని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే 100 ఏళ్ల కమ్యూనిస్టు చరిత్ర నిరూపించింది అదే. వీళ్ళ నిజస్వరూపాన్ని ప్రతి భారతీయుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, టియానన్మెన్ స్క్వేర్ ప్రజాస్వామ్య అనుకూల నిరసనల్లో చాలా మందిని మిలిటరీ ట్యాంకుల కింద వేసి తొక్కేశారని మనం ఇంతకు ముందే ఇప్పుడే చెప్పుకున్నాం. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవని చెప్తారంటే, చైనీస్ ఆర్మీ ఎంటర్ అయి టియానన్మెన్ స్క్వేర్లో నిరసన తెలుపుతున్న నిరాయుధులైన విద్యార్థుల మీదకి ట్యాంకులను ఎక్కించి చంపేసింది. ఆ క్రమంలో అప్పటికే విధులు నిర్వహిస్తున్న లోకల్ పోలీసుల్ని కూడా దిక్కుమొక్కు లేకుండా ట్యాంకర్ల కింద వేసి నలిపి చంపేశారు. పోలీసులు నిరసనలు తెలపట్లేదు, నిరసనకారుల్ని నియంత్రించడానికి అక్కడ ఉన్నారు. వాళ్లకు కూడా తప్పించుకునే పారిపోయే అవకాశం ఇవ్వకుండా ఎవరు కనిపిస్తే వాళ్ళ మీదికి ట్యాంకర్లు ఎక్కించి వందల మందిని చైనీస్ కమ్యూనిస్టు పాలకులు పొట్టన పెట్టుకున్నారని చరిత్ర చెబుతోంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? చైనా రాక్షసత్వం, దాన్ని సమర్థించే మన భారత కమ్యూనిస్టుల పైశాచికత్వం, దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. జై హింద్. చైనా అడుగులకు మడుగులొత్తే వీళ్లను తుడిచిపెట్టే సమయం అయితే ఆసన్నమైంది. ప్రస్తుతం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకపోవడం, మొన్న కేరళలో పినరయి విజయన్ ఓడిపోవడంతో మొట్టమొదటిసారి భారతదేశం, స్వతంత్ర భారతదేశం కమ్యూనిస్టు ప్రభుత్వ రహిత భారతదేశంగా మారింది. దీన్ని ఇలాగే శాశ్వతంగా మార్చి కమ్యూనిస్టులకు మళ్ళీ ఎప్పుడు అధికారం దక్కకుండా చూసుకోవాల్సిన గొప్ప దేశభక్తితో కూడుకున్న బాధ్యత, కర్తవ్యం మన మీద ఉన్నాయి. జై హింద్.